పల్నాడు జిల్లా మాచర్లలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో నడుస్తున్నాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా విదేశీ కంపెనీలు లెటర్లు, ఈమెయిల్లు పెట్టి వైసీపీ నేతలకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేము పాదయాత్రలు చేస్తాము, లేకుంటే మేము ఇంటింటికి తిరుగుతాము, మీ వైఫల్యాలు చేస్తామంటున్నారు. ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం, అంటే 3000ను 4000 చేసినందుకు తిరుగుతారా, లేకుంటే ఈ మాదిరిగా 2000ను 3000 చేసి 2 సంవత్సరాల తర్వాత 250 కంతుల ప్రకారం పెంచినందుకు పోయి జవాబు అడుగుతారా? తల్లికి వందనం ఎంతమంది ఇచ్చినామో దాని మీద పోయి మీరు ప్రజల దగ్గర అడుగుతారా? దీపం పథకం అమలు చేసినందుకు అడుగుతారా? ఏ కార్యక్రమంలో మేము చేయలేదని చెప్పి మా మీద మీరు మాట్లాడుతారో అని జవాబు చేయాలని చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక్కటే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ఈరోజు ఉన్నవి లేనివన్నీ కూడా రాస్తూ ఈరోజు జవాబుదారీతనం లేకుండా ప్రతిపక్ష హోదా దక్కని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు ప్రతిపక్ష హోదాకు కూడా దక్కని వాళ్ళు మమ్మల్ని మాట్లాడే అర్హత కూడా లేదు. ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఆఖరికి 11 మంది వైనాట్ 175 అనే వాళ్ళకు 11 మందితో మిగిలితే అసెంబ్లీలో బాధ్యతతో ఏదైనా ఆ నియోజకవర్గాలకు బాధ్యత ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా సలహాలు, సూచనలు అసెంబ్లీకి వచ్చి రావాల్సిన బాధ్యత ఉంది. అక్కడ కూడా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు. వాళ్ళు చేస్తున్న సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు. సంతోషంగా ప్రశాంతమైన వాతావరణం, శాంతి భద్రతలు బాగున్నాయి. కాబట్టి ఒక వాతావరణం సృష్టించాలి. ఏం మోసం చేశాం? మీకు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తాం, మీకు ధైర్యం ఉంటే మా నాయకులు వస్తారు, ఒక వేదిక మీద కూర్చుంటారు, మీ బండారం మొత్తం అసెంబ్లీలో వైట్ పేపర్స్ రూపంలో ప్రకటించడం జరిగింది. దీన్ని తప్పు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడారా ఈ రోజు వరకు? మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి, బహిరంగ చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇదే ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాల. అప్పుడు మాత్రం ఈ రక్త పిపాసికి ఆనందం, ఈ రాబందులకి ఆనందం. శవాలు ఎక్కడుంటాయా ఎప్పుడు ఎదురు